కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సామాన్య ప్రజల భారం తగ్గించే దిశగా జీఎస్టీ రేట్లను తగ్గించింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూళ్లూరుపేట సత్యసాయి కళ్యాణ మండపంలో శుక్రవారం జీఎస్టీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎస్టీ శాఖ సహాయక కమిషనర్ టి సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని తెలిపారు. వీరందరూ పాల్గొనవలసిన ఇన్కమ్ ట్యాక్స్ ఏది పెంచినా కూడా కింది తగ్గించే పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని మనకు సెప్టెంబర్ 22 నుంచి కూడా విడుదల చేశారు. ఆ రోజు నుంచి కూడా అగ్రికల్చర్ కానీ అలాగే ఇలా ఎలక్ట్రానిక్స్ ఇలా ఎగ్జిబిషన్స్ పెడుతూ జనాలను జిఎస్టీ తగ్గితే ఎంత సేవింగ్స్ అవుతుందన్నది అవగాహన కోసం ఈ సదస్సులంతా ఇలాంటి మీటింగ్స్ అన్ని కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సూపర్ జిఎస్టీ వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఎంత సేవింగ్స్ అవుతుంది అనేది ప్రజల అవగాహన పెంచడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోడీ గారి సారథ్యంలో ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఈరోజు ప్రతి కుటుంబంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి నెలకి వాడుకునే గ్రాసరీస్ కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అలాగే అగ్రికల్చర్ లో పనిచేసుకునే వాళ్ళకి ట్రాక్టర్లు కానీ ఇలాంటి పరికరాలు అన్ని కూడా మనకు గతంలో ఉన్న 4 స్లాబ్స్, ఒకటి 5, 12, 18, 27 ఇలా 4 స్లాబ్స్ లో ఉన్నవి దాన్ని తగ్గించి ఈరోజు 2 స్లాబ్స్ గా పెట్టి 5, 18 స్లాబ్స్ గా పెట్టి ఈరోజు మనకు ప్రజలకి ఎంతో అనుగుణంగా వాళ్ళు కొనుక్కునే విధంగా మనకి సేవింగ్స్ కుటుంబానికి సేవింగ్స్ చేసుకునే విధంగా ఈరోజు జిఎస్టీ మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దీనివల్ల ఈరోజు చదువుకునే పిల్లలు ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఒక ల్యాప్టాప్ పెట్టుకోవాలన్నా కంప్యూటర్ సైన్స్ చదువుకునే వాళ్ళు ముఖ్యంగా ల్యాప్టాప్స్ ఎక్కువగా వాడతారు. వాళ్ళకి దాంట్లోనే వర్క్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు, అంతంత ఖర్చు పెట్టి మానిటర్స్ కానీ లేదా ల్యాప్టాప్స్ కానీ కొనుక్కునే పరిస్థితి లేవు. ఈరోజు జిఎస్టీ వల్ల మనకు 5,000, 6,000 వరకు కూడా 10,000 వరకు కూడా మనకు ఎలక్ట్రానిక్స్ లో కూడా తగ్గుతుంది. దీనివల్ల స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఈజీగా ల్యాప్టాప్స్ కానీ లేకపోతే మానిటర్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడం వల్ల వాళ్ళకి చదువు కూడా ఉపయోగపడుతుంది.